సరిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి అందరికీ కూడా. నా పేరు హరిణి. నేను ఈ బిజినెస్ లో రాకముందు హౌస్ వైఫ్, బై ప్రొఫెషన్ వచ్చేసి బీకామ్ సిఏ చేశాను. మా హస్బెండ్ సినిమాటిక్ అండ్ మోడలింగ్ ఫోటోగ్రాఫర్. ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత మేము ఒక 16 monthsలోనే ఎర్టిగా టాప్ అండ్ కార్ తీసుకున్నాం. అండ్ మా టీంలో చాలా మంది కార్స్ ఇప్పించినాం అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి కూడా వెళ్ళాం. అండ్ ఈ బిజినెస్లో రాకముందు మా యొక్క ప్రొఫెషన్లో సినిమాటిక్ మోడలింగ్ ఫోటోగ్రాఫర్లో 16 years వర్క్ చేసి ఒక కార్ తీసుకున్నాం. అదొక షూరిటీ పెట్టడం వల్ల మా హస్బెండ్ ఆ కార్ అనేది పోయింది. కానీ ఇక్కడ అదే చూస్తే 16 monthsలో కార్స్ తీసుకుంటున్నాము. అండ్ 5.5 years అయింది ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి. అండ్ లాస్ట్ మంత్ 27th Augustకి మేము ఈ బిజినెస్ ద్వారా 700 XUV 700 కార్ అనేది తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ బిజినెస్లో ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, వర్క్ అనేది మనకు ప్రతి ఒక్క విషయం నేర్పించుకుంటూ మాకు ఒక సక్సెస్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ క్రెడిట్ అంతా వాళ్ళకి అండ్ వీడింగ్ టీమ్ సిస్టమ్కి ఇస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అప్లయన్స్ అండ్ వీడింగ్ టీమ్ సిస్టమ్కి. సో ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు మేము ఎక్కువ ఏం ఆలోచించలేదు. ఊరికేనే ఈ చెప్పి ఇంటి పక్కన వాళ్ళందరూ అడుగుతుంటాం కదా, ఈ బిజినెస్ ఇలా వచ్చింది, మేము చేయాలా వద్దా అనేసి సజెషన్స్ అనేది పక్క వాళ్ళకి తీసుకుంటాం కదా, ఫెయిల్యూర్ పర్సన్స్కి. అలా తీసుకుంటే కనుక మనం ఎప్పుడు కూడా ఇక్కడ సక్సెస్ కాదు. ఎక్కువ అనాలిసిస్ చేస్తే మనకు పెనాలిసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎవరు ఎక్కువ అనాలిసిస్ చేయకండి. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని ఎవరైతే సక్సెస్ ఈ బిజినెస్లో అవుతున్నారో వాళ్ళ మాట వినేసి మీరు కూడా బిజినెస్ని బిల్డ్ చేయండి. ఖచ్చితంగా మీకు కూడా ఒక 1-2 years కంటిన్యూటీగా వర్క్ చేస్తే మీరందరూ కూడా సక్సెస్ అనేది అవుతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ నెక్స్ట్ సండే వచ్చే సండే ఏదైతే ఉందో ఆ సండే 14th సండేకి మనకు ఒక పెద్ద సెమినార్ అనేది అవుతుంది. ఆ సెమినార్కి అటెండ్ అయిన తర్వాతనే మాకు ఈ బిజినెస్ ఒక పొటెన్షియల్ అనేది అర్థమైంది. సో మీరందరూ కూడా అటెండ్ అవ్వండి, నాలెడ్జ్ పెంచుకోండి అండ్ మీ డాలర్స్ అందరికీ అటెండ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు పవన్ రాజ్. నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటాను. బేసికలీ మూవీస్ మోడలింగ్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్గా ఒక 18 years పనిచేసిన ఫీల్డ్లో ఉన్నప్పుడే నాకు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. 5.5 years అయింది నేను ఈ అవకాశం తీసుకొని. అవకాశం ఇచ్చినటువంటి నా అప్లైన్స్ అందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తాను. అండ్ ఈ బిజినెస్లో మేము ఈరోజు ఇంత సక్సెస్ తీసుకుంటున్నాము. అండ్ 2 కార్లు, సెకండ్ కార్ కూడా మొన్ననే చెప్పారు కదా మేడంకి గిఫ్ట్గా, బర్త్డే గిఫ్ట్గా. అంతకుముందు ఫోటోగ్రఫీ చేసేటప్పుడు సినిమా తీసుకోబోతుండే, లేదంటే ఒక శారీ ఇప్పిస్తుండే అంతే 1000-2000 పెట్టి. బట్ ఈ రోజు దాదాపు 30 లక్షల వర్త్ గల XUV 700 వెహికల్ అనేది నేను గిఫ్ట్ ఇచ్చాను. ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే చరణ్ సార్ దగ్గర నేర్చుకున్నాను. చరణ్ సార్ కూడా మేడంకి బర్త్డే గిఫ్ట్గా కార్ ఇచ్చారు. ఇదేదో బాగానే ఉంది అని చెప్పి నేను కూడా ఒక డ్రీమ్ కార్ XUV 700 మా మేడంకి మొన్న వినాయక చవితి రోజున అండ్ బర్త్డే కూడా అదే రోజు వచ్చింది. ఇంతకంటే మంచి టైం ఉండదు కదా అని ఆ రోజు జస్ట్ షోరూమ్ ముందరికి వెళ్తూ మళ్ళీ రివర్స్ వచ్చి ఆ రోజు మేము కార్ తీసుకోవడం జరిగింది. అంటే చూడండి, లైఫ్ అనేది ఇంత చేంజ్ అవుతుంది. బాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాడేటువంటి నిత్యావసర వస్తువులు ఎన్నో సూపర్ మార్కెట్లో, కిరాణా షాప్లో ఇన్ని సంవత్సరాలు ఆల్రెడీ కొంటూనే ఉన్నాం. మనమే కాదు, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతల నుంచి అదే పని చేస్తే వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు మీరు ఫస్ట్ టైం అటెండ్ అయినటువంటి వ్యక్తులు మన లైఫ్ అనేది ఎట్లుందో ఒక్కసారి ఆలోచించండి. వచ్చిన జీతంతో ఇల్లు గడుస్తుంది తప్ప మన కళలు నెరవేరటం లేదు. మనం ఇట్లా ఒక పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి. డ్రీమ్ కార్స్ కానీ, ఫారెన్ ట్రిప్ కానీ, మన పిల్లలకు ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి. ప్రతి దానికి డబ్బులే మెయిన్ ప్రధానమైనటువంటి కారణం. ఆ డబ్బులు లేకనే మన కళలను మనము బంధించుకుంటున్నాం, ఆపేసుకుంటున్నాం, కాంప్రమైజ్ అవుతున్నాం, రాజీ పడుతున్నాం. బట్ ఆ అవకాశం ఏదైతే వెస్టేజ్ మీకు ఇస్తుందో దీంతో మీ కళలన్నీ నెరవేరుతాయి అంటే చేయొచ్చా లేదా అని అంటే ఇమ్మీడియట్గా నాకు తెలుసు ఆన్సర్ ఎస్ అని అంటారు. బట్ మిమ్మల్ని ఆపేటువంటి వ్యక్తులు బయట చాలామంది ఉన్నారు, నెగిటివ్ మనుషులు. వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, ఏం చేయాలో ఎట్లా చేయాలో తెలియదు. వెస్టేజ్ తెలుసు, వెస్టేజ్ అంటే తెలుసు. వెస్టేజ్ అన్నటువంటి పదం తెలిసే సక్సెస్ రాదండి. వెస్టేజ్ని చేస్తే వస్తుంది. నిలబడాలి, ఒక 3 సంవత్సరాలు కనబడాలి, నిలబడాలి, వినబడాలి. అట్లయితేనే మీకు ఈరోజు 1,00,000, 2,00,000, 5,00,000, 10 లక్షల రూపాయల ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ బిజినెస్ చేయడానికి చదువుతో కానీ, ఏజ్తో కానీ,
ఏ క్యాస్ట్ రిలీజియన్ ఏం సంబంధం లేదు, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని కూడా ఏం సంబంధం లేదు. మేము ఈ బిజినెస్కి వచ్చే ముందు మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు ఇటువంటి నెట్వర్క్ బిజినెస్లో. అయినా కానీ మేము సక్సెస్ అయ్యామంటే జస్ట్ ఇన్నోసెన్స్గా పనిచేయాలి. అంటే ఒక అమాయకత్వంతో అప్లైన్ చెప్పింది వింటూ వెళ్తే కనుక 100% మనకు సక్సెస్ వస్తుంది. మేము చేస్తున్నది అదే. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి లీడర్స్ ఉన్నారు కదా, మేము జాయిన్ అయిన కొత్తలో ఇట్లా వచ్చి ఇదే హాల్లో కూర్చొని వచ్చి వీళ్ళ టీచింగ్స్ వింటుండే. అంటే వాళ్ళ జర్నీ ఎట్లా జరిగింది వెస్ట్ ఎండ్లో, వాళ్ళు ఏం చేస్తుండే. ఒకరు చూస్తే గోల్డ్ మెడలిస్ట్, ఒకరు మన సాఫ్ట్వేర్, ఒకరు ఇంజనీర్ ఉన్నారు. మరి శ్రీనివాస్ సార్ ఉన్నారు. శ్రీనివాస్ నేను జాయిన్ అయిన కొత్తనే ఇప్పుడే వచ్చారు కదా శ్రీనివాస్ సార్. ఒక క్యాబ్ డ్రైవర్ 7th క్లాస్ చదివినటువంటి వ్యక్తి ఫస్ట్ టైం కార్ అచీవ్మెంట్ బయట జరుగుతుంది, కార్ సెలబ్రేషన్. అలాంటి సెలబ్రేషన్ సార్ అనేది జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చి చూసిన తర్వాత అరే ఒక 7th క్లాస్ చదివినటువంటి క్యాబ్ డ్రైవర్కి ఈ బిజినెస్లో దాదాపు 1.5 yearలో సక్సెస్ అయింది అంటే నాకెందుకు కాదు, నేను డిగ్రీ చదువుకున్నాను నాకెందుకు కాదు అని చెప్పని నేను ఆ రోజు గట్టి పట్టుదల తీసుకున్నాను. సిస్టమ్ని ఫాలో అయినాను. అప్లై చెప్పినట్టు ఈ క్షణం వరకు కూడా విన్నాను. భవిష్యత్తులో కూడా ఇదే ఫాలో అవుతూ నేను ఇంకొక పై స్థాయిలోకి వెళ్ళాలి. నేను ఒక్కడనే కాదు, నాతో ప్రయాణం చేస్తే మన టీం మొత్తం కూడా నాలాంటి సక్సెస్ తీసుకోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో నేనైతే పనిచేస్తున్నాను. ఈ యొక్క మార్గంలో నాకు సపోర్ట్ చేసినటువంటి మా అప్లయన్స్ విన్నింగ్ టీం ఎస్పీ బాలు సార్కి నిజంగా పాదాభివందనం అండి. నిజంగా ఎప్పుడు వాళ్ళని మర్చిపోలేము. ఎంత స్థాయికి ఎదిగినా సరే నేను వాళ్ళని మర్చిపోలేను. వాళ్ళు లేకపోతే మేము లేము. ఎందుకంటే ఏం చేయాలో ఎట్లా చేయాలో అని దిక్కు తోచని సమయంలో చేతు పట్టుకొని మమ్మల్ని ఇక్కడ దాకా నడిపించినటువంటి వ్యక్తులు వీళ్ళే. అండ్ మీరు కూడా చేయాల్సినటువంటి పని ఇది. సొంత నాలెడ్జ్ దయచేసి పెట్టకండి. ఇక్కడ సిస్టమ్ అంటే ఉంది, అప్లయన్స్ ఉన్నారు, ఇలా చేయబట్టుకొని నడవండి. మిమ్మల్ని ఆటోమేటిక్గా సక్సెస్ వైపు తీసుకెళ్ళేటువంటి ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. అండ్ మరొక విషయం, ఈరోజు మన బయట కార్ అన్వీలింగ్ అనేది ఉంది. అండ్ 30 lakhs వర్త్ గల XUV 700 అని చెప్పిన కదా, బయట రెడీగా ఉంది. అన్వీలింగ్ ప్రోగ్రామ్ అనేది, సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. చూడండి, విజువలైజ్ చేయండి. ఈ కారు మీదే, నాది కాదు, మీ అందరిది. విన్నింగ్ టీంలో ప్రతి ఒక్క వ్యక్తిది ఈ కారు. రేపు మీరు గట్టిగా డెసిషన్ తీసుకొని పని చేస్తే ఈ కార్ సెలబ్రేషన్ మీ అందరికీ ప్రతి ఒక్క వ్యక్తికి జరుగుతుంది. ఇది పాసిబుల్ అవుతుంది. మీరు అట్లా ఆలోచించినా, నేను విజువలైజ్ చేసినా నా కార్ ఈరోజు జరుగుతుంది అన్వీలింగ్ సెలబ్రేషన్. అట్లాగే మీరు కూడా విజువలైజ్ చేయండి, మీ కార్ అతి తొందరలో ఇట్లా సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అనేది మనకు బ్రేక్ ఉంటుంది. దాని తర్వాత ఒక 20 minutes ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. 10 core steps అనేది, అంటే బిజినెస్లో ఎట్లా నడవాలి అన్నటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. దాని తర్వాత మన కార్ అన్వీలింగ్ సెలబ్రేషన్ అనేది బయట ఉంటుంది. వెళ్ళకండి, చాలా మిస్ అవుతారు వెళ్తే కనుక. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బ్యాక్ టు శ్రీనివాస్ సార్.